స్వర్ణ కనబడకపోతే ఈ పెళ్లి ఆపాల్సిందే. ఏంటి పెళ్ళి ఆపాలా? అది కుదరదు. విన్నారా అమ్మమ్మ గారు? అసలు కదా అది. పెళ్ళి ఆపడానికే స్వర్ణని తప్పించారు. ఏంటమ్మా సీత, ఏమంటున్నావు నువ్వు? ఏ తల్లైనా పిల్లల క్షేమం కోరుతుంది, కానీ ఇలా పెళ్ళి ఆపమంటుందా? దోషం కదమ్మా. నిండు చూలాలు తప్పిపోయింది కదా, అందుకే ఆపమంటున్నా. మా చెల్లి దొరికితే పెళ్లి చేయొచ్చు కదా? చెయ్యొచ్చు. ఎలా వస్తుంది? రాదు, రానే రాదు. వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చాను, వచ్చేసాను. స్వర్ణ, ఎక్కడికి వెళ్ళావే? అమ్మమ్మ, అసలు ఏం జరిగిందంటే అసలు అతను గుడి తలుపులు మూస్తాడని నాకు తెలీదు. అతను టైం అయింది, త్వరగా రావాలి అన్నాడు కూడా. కానీ వచ్చేలోపే గుడి తలుపులు మూసేశాడు. ఎంత అవస్థపడ్డానో తెలుసా? మీ అందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. చివరికి అక్క ఫోన్ లిఫ్ట్ చేసింది. వాళ్ళొచ్చి బయటికి తీసుకొచ్చారు తెలుసా? విన్నారు కదా, ఏదో మేము వదిలేసి వచ్చేసాం, ఏదో చేసేసాం అన్నారు కదా. జరిగింది అది. మీరే కావాలని చేశారు, మాకేం తెలీదు. ఈవిడ గారికి వాతలు పెడితే అంతా బయట పెడుతుంది. వాతలా? దేనికి? ఇందాక పెళ్లి ఆపాలన్నావుగా. అమ్మా సీత, మన స్వర్ణ వచ్చింది కదమ్మా, ఇంకా ఎందుకు ఈ పంచాయతీలు? రాకపోతే నిజంగా వాతలు పెట్టేవాళ్ళం. మీది ఊరే కదా, మీకు తెలీదా గుడి ఎప్పుడు మోస్తారో ఎప్పుడు తెరుస్తారో అనేది? ఈవేళ పెందలాడే మూసారేమో. మీ అదృష్టం బాగుంది. దానికి ఏమన్నా అయ్యుంటే వీళ్ళ పెళ్లి ఆపడం కాదు, మీ పెళ్లి చేసేవాళ్ళం. సర్లే, వదిలేయండి. లేచిన వేళ మంచిదైంది. స్వర్ణ గండం గడిచి బయటపడింది. మంగా ఇంకా గొడవలు వదిలేసేయండి, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇదిగో పైటరాజు, అదేదో నాటుకోడి అన్నావు కదా. పద పద, నోరు ఊరిపోతుంది, వాసన గుమగుమలాడుతుంది. పద పద. ఈయనకెప్పుడు తిండి గోలా. నీ దొంగ వేషాలు బాగా అర్థమయ్యాయి. నేనేం దొంగ వేషాలు వేయలేదు. ఇంకా బుకాయించాలని చూడకు. పందెం మన మధ్య అన్నావు కాబట్టి ఆగాల్సి వస్తుంది. విషయం మన మధ్య ఉండాలి, పోటీ మన మధ్య జరగాలి. ఈ క్షణం నుండి నేను నా పెళ్లి సంజయ్తో జరగకుండా చూస్తాను. నువ్వు చేతనైతే జరిగేలా చూడు, ఓకేనా? ఎక్స్రే మార్చి నన్ను అక్కడ ఆపేసి దాన్ని గుళ్ళో బంధించి ఈ పెళ్ళే ఆపుదామనుకున్నావా? నీ ఆటలు సాగవు. ఆ దేవతే నిజానిజాలు తెలిసేలా చేసింది. నా చెల్లెల్ని రక్షించుకునేలా చేసింది. నువ్వెన్ని కుప్పిగంతులు వేసినా ఈ పెళ్లిని ఆపలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఈ పెళ్లిని జరిపించలేవు. సరే చూద్దాం. చూడు. ఈ హారతి తన మాట నెగ్గించుకోవటం కోసం చివరకు ఇలాంటి పనులకు తెగబడుతుందా? ఎలా అయినా హారతిని వదిలించుకోవాలి. వెళ్ళి స్ట్రాంగ్ డోస్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి మూర్ఖ పనులు చేస్తే ప్రాణాలు తీస్తానని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలే చేసిందంటే పాపం స్వర్ణ ప్రమాదంలో పడుతుంది. ముందే జాగ్రత్త పడడం మంచిది. బావ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ టైంలో వెళితే మొన్న దొంగ దొంగ అని అరిచినట్టు అరిచి గొడవ చేస్తే అప్పుడు స్వర్ణ బయటపడేసింది. ఇప్పుడు ఎందుకెళ్ళావు, అంత అవసరం ఏమొచ్చింది, రేపు చెప్పకపోయావని నిందిస్తే సమాధానం చెప్పలేక నేనే బుక్ అవ్వాల్సి వస్తుంది. బావ ఏంటి దాని గది దగ్గరున్నాడు? రేపు డే టైంలో చెప్పడం బెటర్. దాని గది దాకా వెళ్ళి వెనక్కి తిరిగొచ్చాడు. పడుకోకుండా పచార్లు చేస్తున్నాడు. బావ దాన్ని వదల్లేదా? ఇద్దరూ కలిసి మళ్ళీ డ్రామాలాడుతున్నారా? ఎందుకైనా మంచిది బావ మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఇదిగో పైడిరాజు, ఇదిగో ఈ ఎల్లో దండ కూడా తీసుకొని ఆ మధ్య మధ్యలో కట్టవే, చాలా బాగుంటుంది. ఆ. ఆ, బ్రహ్మాండంగా ఉందయ్యా పందిరి. ఎప్పుడూ నా పెళ్ళెప్పుడు చూసా. ఆ తర్వాత నా మనవరాలు సీత పెళ్లికి వాళ్ళింటి ముందు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానయ్యా. మరి చినుకుపడ్డప్పుడు భూమి మీద నుంచి వచ్చే కమ్మని వాసన వస్తుందయ్యా. మంగా మంగా, అందుకే చలవ పందిళ్లలో పెళ్లిళ్ళు చేస్తారయ్యా, కాపురాలు చల్లగా సాగాలని. ఏమిటండి అంత ప్రేమగా మంగా మంగా అంటూ పిలిచారు? తాటాకు పందిరి ఎంత బాగుందో చూడు. బాగుంటుందనే కదా వేసింది. దాన్ని ప్రత్యేకంగా పిలిచి చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో ఈ పందిరి చూడగానే ఆనందం వేసింది. నీతో పాలు పంచుకుంటే పాత జ్ఞాపకాల్లోకి వెళతావేమోనని. నాకేం మతి మరపు లేదులేండి ప్రత్యేకంగా జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి. అబ్బా అది కాదు మంగా, ఇంకేం గుర్తుకు రావటం లేదా? ఓ అదే, మా వాళ్ళు ఎదురొచ్చి మీకు పానకం గ్లాస్ ఇస్తే ఒక గ్లాసుడు కాకుండా బిందెడు తాగేశారు. అప్పుడు మా చుట్టాలు తిరుపతి నుంచి వచ్చి లడ్డూ చేతికిస్తే అదే కొబ్బరికాయ సైజున్న తిరుపతి లడ్డు గుటక్కున మింగేశారు. మరే నిన్ను పెళ్లి కూతుని చేసేటప్పుడు గదిలో ఉన్నప్పుడు నిన్ను వెనక నుంచి వాటేసుకుని ముద్దు పెట్టుకోకపోతే నువ్వు గిచ్చావు కదా. అదే మరే పెళ్లిలో తలంబ్రాలు పోసేటప్పుడు నువ్వు నన్ను దొంగ చూపులు చూస్తుంటే నేను కన్ను కొట్టాను, గుర్తులేదు? మరే శోభనం రోజు నువ్వు నా నోటికి చిలకలు అందిస్తుంటేను నీ ఏలు కసిక్కని కొరికా. నోరు మూసుకోండి. నా బతుక్కి గుదిబండ పడ్డ రోజది. అంటే నేను గుదిబండనా? రిటైర్డ్ జడ్జి నన్ను సంగతి మర్చిపోతున్నావు మంగా. చూడండి, శిక్ష పడ్డ వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటారో నా పరిస్థితి అదే. పిలిచి మొక్క చివాట్లు పెట్టించుకున్నట్టయింది నా పని. నన్ను మళ్ళీ పిలవకండి. హారతిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. రారా, తలో చేసి తోరణాలన్నీ కట్టేసేద్దాం. అదిగో ఆ అరటి చెట్టు తీసురా.
అయినా నేను తోరణాలు కట్టడానికి పెళ్లి పందిలు వేయడానికి రాలేదు. అయినా నువ్వేంటి ఈ పనులన్నీ చేస్తున్నావు? మనమే కదరా సంజయ్ పెళ్లి చేస్తుంది. చేస్తే పందిళ్ళు వేయడం ఇస్తాలెత్తడం చేయాలా? నన్ను చేయమంటాం కాదు. ముందు నువ్వు ఇవన్నీ వదిలేసి రాకపోతే ఇక్కడ డైలీ వేజెస్కి పనిచేస్తున్నావని గ్రానికి చెప్పాల్సి వస్తుంది. వదిలేస్తున్నానులే. అది ఇప్పుడే ముట్ట చెప్పాల్సిన సంభావన అంతా ముట్ట చెప్పి వెళ్ళింది. సంజయ్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారంటగా. పద పద పోదాం పద. వీళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఫారిన్ లో పెరిగిన దాన్ని. వీళ్ళు నన్ను అలంకరిస్తారులే, మీరు వెళ్ళండి. అందరూ సిటీ వాళ్లే, పద్ధతులు తెలియవేమో అనుకున్నాను. సిటీలో లాగా అందం అలంకారం అంటూ బొట్టు పూలజడ మర్చిపోతే ఊరి జనం నవ్వుకుంటారు. ఆ మాత్రం వీళ్లకు తెలుసు. పేరుకి సిటీలో పుట్టిన వాళ్లే కానీ అన్నీ మీ అలవాట్లే వీళ్ళకి. వాళ్ళ అలవాట్లే మా అలవాట్లని, మా అలవాట్లే వాళ్ళ అలవాట్లని నువ్వంత తేలిగ్గా తీసేయాల్సిన అవసరం లేదు. మా అలవాట్లు జనాలు మెచ్చుకునేవే గాని నొచ్చుకునేవి కావు. సాటి ఆడవాళ్లను నీలా అనడం మాకు రాదు. మహాబాగా చెప్పావమ్మాయి. పెళ్లి కూతురు కదా అని సాయంగా వచ్చాం. ఇంత టెక్కు నీకుందని తెలిస్తే పెళ్లికొచ్చి 4 అక్షంతలేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వచ్చేవాళ్ళం కాదులే. ఎలాగో వచ్చారు కదా, వెయ్యాలనుకున్న 4 వేసెళ్ళొచ్చు. స్వర్ణ, వచ్చిన వాళ్ళని వెళ్ళమంటున్నావు కదా, మళ్ళీ అప్పుడు వస్తారో రారో అని ఇప్పుడే వేసెళ్ళమంటున్నా. తప్ప? నువ్వు ఏం వేసెళ్ళమంటున్నావో నాకు తెలుసు. తెలివైన దానివి హారతి, నీకెందుకు తెలీదు? వాళ్ళకి తెలియదని చెప్పింది. పెళ్లి కూతురివి, అలా చిరాకు పడొద్దు, ఆవేశపడొద్దు. అలా చెప్పమ్మా. పదవే వెళ్దాం. ఆ పద. రండి. సీత, వాళ్ళని ఎందుకు పంపించానో తెలుసా? ఒక నిమిషం. స్వర్ణ, ఈవిడి గారిని పెళ్లి కూతురిని చేయడానికి నేను ఒక్కదాన్నే చాలే గాని నువ్వెళ్ళు. అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారో చూడు. నేను ఈవిడి గారి అలంకరణ పూర్తి చేసి తీసుకొస్తాను. అలాగే అక్క, బాగా అలంకరించి తీసుకురా. వంచిన తల తాళి కట్టేదాకా లేవకుండా అలంకరణ చెయ్యి. ఏయ్, తలుపెందుకేస్తున్నా? ఇంకెవ్వరూ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకూడదని. సీత, ఏంటి భయపడుతున్నావా? స్వర్ణని బయటికి ఎందుకు పంపించానో తెలుసా? ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి. ఎవరికి తెలియొద్దు అన్నావు కాబట్టి. స్వర్ణ ముందు నీకు చెప్పాల్సిన మాటలు చెప్పినప్పుడు అనవసరంగా టెన్షన్ పడుతుందని దాన్ని పంపించాను. ఏం చెప్తావు? ఇంకా ఎందుకు ఆశలు పెంచుకుంటావు? ఇంకా ఎందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తావు? నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా సంజయ్తో నీ పెళ్లి జరిపించి తీరుతానని చెప్పడానికి, మంచితనంతో చెప్పింది నువ్వు వింటే బాగుపడతావని, ఏదో 4 మంచి మాటలు చెప్పడానికి. వినకుండా వెక్కిరించి వెర్రి చేష్టలు చేస్తే పొగరు అణిచి పాతరేస్తానని చెప్పడానికి వచ్చాను. ఇది ఎవరి ఊరో తెలుసా? నీ తండ్రి పుట్టినూరు, మీ అమ్మ మెట్టినూరు. అయినా నిన్ను ఊరి వాళ్ళు ఏమని వెళ్లారో విన్నావు కదా. అది నీకు ఈ ఊళ్ళో ఉన్న వాల్యూ. ఇంకా ఇదెవరూరో తెలుసా అని బెదిరిస్తున్నావే. అయినా నీతి నిజాయితీ ధర్మం ఉన్న వాళ్ళకి ఏ ఊరైనా ఒకటే, ఏ ఇళ్ళైనా ఒకటే, ఎవరైనా ఒకటే. చెప్పింది చాలు కానీ అంతా అయిపోయినట్టు అప్పుడే లెక్చర్స్ ఇవ్వకు. వెళ్ళు, ఇక బయలుదేరు. ఏంటా చూపు?
ఈ చూపు చాలా సార్లు చూసావు. ఏం చేయగలిగావు? ఇలాగే చూస్తూ ఉండు. చివరికి పిచ్చి చూపులు చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నీ పిచ్చి తలకెక్కి పిచ్చి చూపులు చూస్తుంది నువ్వు, నేను కాదు. చూద్దాం ఎవరు ఏ చూపులు చూస్తారో. ముందు అవతలకెళ్ళు. అమ్మా సీత, హారతి అలంకరణ పూర్తయిందా? ఆ అయ్యింది. తలస్నానం ఇప్పుడే అయింది. మీరు వెళ్ళి నూనె రాసి చిక్కు తీయండి. ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? ఏమీ తెలియనట్టు నటించుకోండి. మీ వ్యవహారం, మీ మనవరాలి వ్యవహారం నాకు బాగా తెలుసు. అనవసరంగా నోరు పారేసుకోక సీత. కాని చోట మనసు పారేసుకోకని మీ మనవరాలికి చెప్పండి. రామ్మ హారతి, పొయ్యికి దండం పెట్టుకుని పొయ్యి ముట్టించి ఎసట్లో బియ్యం పోసి అమ్మవారికి దండం పెట్టుకో. వెళ్ళమ్మా. ఏమంటుందక్క? ఏదో పిచ్చివాగుడు వాగింది. 4 తులిపి చెప్పాల్సింది చెప్పొచ్చాను. ఇంకా బావనే చేసుకుంటానంటుందా? దాని మొహం అదేమంటుందే? అంతేనా? బావ పూర్తిగా మారాడా? అదెన్ని ప్లాన్లు వేసినా తిరిగి తనకి దగ్గర అవ్వడు కదా. సాకేత్ గదిలో ఏమన్నాడో నువ్వు విన్నావు కదా. విన్నాననుకో. సాకేత్ మారిపోయాడు. నువ్వేం అనుమానాలు పెట్టుకోకు. దొరవారు, ఇక మమ్మల్ని సిందేయమంటారా? వేయండి.